కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్ని. ఈరోజు అయితే మన ఛానల్ మన మల్బరీ సాగులు, సిల్క్ ఫార్మింగ్లు, రేషంలు 13 రోజులు అయితే అవుతుంది. మనం 4 జ్వరం లేచి ఒక రోజు అయితే మీకైతే అప్డేట్ కూడా చేశాను. జ్వరం అనేది ఒక రోజు నుంచి 1.5 రోజు అయితే పురుగులు పనుకున్నాయి. మళ్ళీ అయితే ఇంకా అప్డేట్ చేశాను. ఈరోజు అయితే మనం అయితే 4 జ్వరం అయిపోయి ఒక రోజు అయిపోయింది. 2 రోజులు మ్యాథ్ వేస్తున్నాం. ఎవ్రీడే అనేది 3 times అయితే మ్యాథ్ వేయాల్సి వస్తుంది. పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం. కొంతమంది 4 సార్లు కూడా వేస్తారు. పొద్దున్నే వేస్తారు, 11 గంటలకు వేస్తారు, మళ్ళీ 4 గంటలకు వేస్తారు, రాత్రుల్లో కూడా అయితే వేస్తారు. ఎవరు కన్వీనియంట్ని బట్టి వాళ్ళైతే మ్యాథ్ అనేది వేసుకుంటారు. మనకు ఆకు ఎక్కువ ఉంది అనుకో, మళ్ళీ ఆకు, రేషం ఆకు అనేది ఎక్కువ ఉంటే నువ్వు 4 సార్లు వేసుకోవచ్చు. పురుగులు అనేవి 4 జ్వరం తర్వాత ఫాస్ట్గా గ్రో అవుతాయి, పెరుగుతాయి. 7 దినాలకైతే పంట అనేది అయిపోతుంది. అయిపోవడం అంటే ఏమంటే శాంపుల్కి పడతాయి. శాంపుల్ అంటే సిల్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, పులుగు అనేది, రేషం పులుగు అనేది. ఇంకా తర్వాత ఏమవుతుందంటే మనం చంద్రరింకలు వేసుకుని గూళ్ళు అయితే మళ్ళీ 4 దినాలకైతే పంట అయితే అమ్ముకోవాల్సి వస్తుంది. 7, 4, 11 దినాలు, ఇది ఒక 10 దినాలు. టోటల్గా 20 daysకి అయితే పంట అనేది అయిపోతుంది. మనకి ఇంకా 12 రోజులే. ఇంకా ఎంత వేసుకున్న 2 రోజులు అయిపోయినాయి కాబట్టి చూద్దాం. అట్లా తిరిగి ఒక 10 దినాలు పడుతుందండి. 4 జ్వరం లేచినాక 22-23 daysకి అయితే టోటల్ పంట అయిపోతుంది. మొత్తం షాకీ కట్టుకొని ఫస్ట్ నుంచి పులుగులు తెచ్చుకున్నట్లయితే మీకు ఈజీగా 30 రోజుల పంట. రేషం పంట, పులుగులు మీరు మట్టి తెచ్చుకున్నారనుకో, డిఎల్ఎఫ్ లాంటివి మీ ఇంతకు పొదిగించుకొని ఇంత మట్టికి చేసుకున్నాక అదైతే 1 నెల రోజులు అయితే పడుతుంది. మనం అయితే డైరెక్ట్గా 2వ జ్వరం పులుగులు తెస్తాం కాబట్టి ఫాస్ట్గా అనేది పంట అయిపోతుంది. పంట తర్వాత పంట అయితే నెలకైతే ఒక పంట అయితే మేపేయచ్చు. ఈ పులుగులు కూడా చూసుకోవచ్చు. నిన్నటికి ఈ రోజుకైతే సైజు కూడా అయితే పెరిగాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మల్బరీ మీద మీకు రిప్లై ఇస్తాను. ప్లీజ్ చేయడం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. మల్బరీ ఆకు క్వాలిటీ అంటే ఏమంటే మందం, రేషం ఆకుల్లో కూడా ఉంటాయి. ఆకు మందంగా ఉండింది అనుకో, క్వాలిటీ సిల్క్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. దాని మీద డిపెండ్ ఉంది. ముందు కాలంలో ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ వెరైటీలు అయితే ఆకు అయితే వచ్చేసింది, అవే వేస్తాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ రైతు. మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్